నమస్తే రవి గారు. నమస్తే అండి. సార్ బిగ్ డెవలప్మెంట్ సార్ ఆఫ్టర్ రిజల్ట్స్. ఈరోజు ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశారు, పార్టీకి రిజైన్ చేశారు, తమ పదవులకు కూడా రిజైన్ చేశారు. మోపిదేవి వెంకటరామన్ అయితే ఆల్రెడీ చెప్పేశారు, మేము టీడీపీలోకి వెళ్ళబోతూ ఉన్నాము అని చెప్పేసి దానికి గల కారణాలను కూడా ఆయన చెప్పారు. సో ఇది అంటే మేము గేట్స్ ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అని చెప్పి గతంలో మంత్రులు కూడా చాలామంది కామెంట్ చేసిన నేపథ్యంలో ఇది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టము, వైసీపీ ఇక ఖాళీ అవుతుందా? చాలామంది చెప్తున్నారు ఇది పతనం వైసీపీకి అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయి బాగా 11 స్థానాలకు పడిపోయాక ఖచ్చితంగా ఒక ప్రతికూలమైన వాతావరణంలో ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితి అందులో ఏం లేదు. అయితే పతనం అయిపోతాయి, ఇంక ఈ పార్టీ కనపడదు, ఆ పార్టీ కనపడదు, ఇట్లాంటివి చాలా జోస్యాలు విన్నాం. కానీ అన్ని పార్టీలు దాదాపు అలాగే ఉన్నాయి, కొద్ది పార్టీలు తప్ప. అలాగే తెలుగుదేశం అయిపోయిందని జగన్ చాలాసార్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఇదే అయిపోయింది దశ అని జరగలేదు కదా. కాబట్టి ఒకటైతే నిజం, రాజ్యసభలో తమకు ఉన్న 11 మంది సభ్యులు తమకు పెద్ద పెట్టని కోటగా ఉంటారన్న వైసీపీ ఆశలు అయితే కూలిపోయాయి, అందులో సందేహం ఏం లేదు. రెండవది ఇప్పుడు రాజీనామా చేసింది ఇద్దరే అయినప్పటికీ ఇంకా చాలామంది రాజీనామా చేస్తారు, మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఒకరో ఇద్దరు మిగులుతారు లాంటి జోస్యాలు ఉన్నాయి. అవి మరింత ఆందోళనకరమైనవి. మూడవది మోపిదేవి వెంకటరమణ, సరే ఈ బిగ్ షాక్ ఏదో నిన్నటి నుంచి నడుస్తుంది కాబట్టి ఈరోజు సాంకేతికంగా రాజీనామా చేయటమే జరిగింది. వీళ్ళల్లో మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యలు ఈరోజు ఆయన చాలా వ్యాఖ్యలు దాదాపు అన్ని ఛానల్స్తో ఆయన మాట్లాడారు. వాటన్నిటిలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉన్నాయి. మనం కూడా నిన్న దాని గురించి మాట్లాడాం. కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే ప్రధానంగా ఆయన మీడియాలో వచ్చిన వ్యాఖ్యల మీద కూడా కొంత అభ్యంతరం పెడుతున్నారు. ఏమని అంటే ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ మంత్రిని చేశాడు జగను అనేది ఇదేమి నా మీద చూపించినటువంటి ప్రత్యేకమైన దయో అభిమానమో కాదు, నేను ఆయన కోసం చేసింది అంతకంటే కూడా చాలా ఎక్కువ, దీన్ని గుర్తించకుండా నా మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, అందరూ ఆలోచించుకోవాలి అన్నది ఆయన తీసుకున్న అభ్యంతరంలో ఉంది. మిగిలినవన్నీ ఆయన చాలా జాగ్రత్తగానే మాట్లాడుతున్నారు. కానీ బహుశా కొంతమంది వైసీపీ నాయకులు ఎవరో ఇది ద్రోహం చేయడం అట్లా అన్నట్టున్నారు. నేనేం చేయలేదు, నాకు నా సీటు రేపల్లి ఇవ్వకపోయినా కానీ నేను సర్దుకొని కొనసాగాను. రాజ్యసభ మీద నాకు అసలు ఆసక్తి లేదు, అంటే రాజ్యసభలో రావడం చాలా పెద్ద నష్టం అని ఒక చర్చ జరుగుతుంటే ఆయన రాజ్యసభ నాకు ఆసక్తే లేదు, జగన్ బలవంతం వల్లనే నేను తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యసభ తీసుకున్నాను, ఇది నాకు స్థానికంగా రాజకీయం చేయడమే ముఖ్యం అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఒకందుకైతే ఆయన మెచ్చుకోవాలి, ఆయన మాట్లాడిన చూస్తే ఈరోజు అందరితో ఆయన బాధ్యతగా చెప్పడంతో పాటు జగన్ ఢిల్లీకి వచ్చినప్పుడంతా కూడా మిమ్మల్ని అవమానించారు లేదా కేసుల కోసం వచ్చేవాళ్ళు అంటే దాన్ని ఆయన తోసిపుచ్చాడు. ఆయన సమస్యల మీద వచ్చేవాళ్ళు, మేము రాజ్యసభ సభ్యులుగా సహకరించేవాళ్ళం తప్ప ఆయన ఎప్పుడూ కేసుల కోసమే వచ్చేవాళ్ళు అన్నది కూడా నిజం కాదు అని. అంటే ఆయనకంటూ ఒక రాజకీయమైన వ్యక్తిత్వం, ఒక నేపథ్యం ఉంది తనకు. నేనేదో ఇప్పుడు మారిపోయాను కాబట్టి వెంటనే ఇష్టానుసారం కామెంట్స్ చేయదలుచుకోలేదు అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించినట్టుగా ఉన్నారు. ఇంకా మూడోది తెలుగుదేశంలోకి మారుతాననే విషయంలో ఇంకేమీ దాపరికం కూడా పెట్టుకోలేదు. సో ఆయన కామెంట్స్ కొంతవరకు ఈ రోజున మన రాజకీయవేత్తల దగ్గర చూసే చాలామంది కంటే కొంచెం సూటిగాను స్పష్టంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అయితే రాజకీయ పార్టీలు ఎందుకు మారుతారు? ఒక మాట ముఖ్యంగా గుర్తించాలి రవి, ఇప్పుడు ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈయనైనా బీద మస్తాన్ రావు అయినా పదవులకు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళని ఎవరు ఏమీ అనే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే ఒక పార్టీ వల్ల వచ్చిన పదవికి రాజీనామా చేసి ఆ పార్టీ కూడా రాజీనామా చేశారనుకోండి, అది ఇంక వాళ్ళు స్వేచ్ఛాజీవులు కదా. ఆ పార్టీకి ఏదో తప్పు చేయటం ఇంకొకటి అనడానికి ఉండేటటువంటి అవకాశం ఏమీ లేదు. అదే మస్తాన్ కూడా. అయితే ఈయనేమో కాంగ్రెస్ నేపథ్యం నుంచి కొనసాగారు, ఎవరు మోపిదేవి మౌలికంగా రాజశేఖర రెడ్డితో ఉండి జగన్ కేసులో ఇప్పుడు తెలుగుదేశం చాలా తీవ్రంగా వ్యతిరేకించిన వ్యాన్ పిక్ దానికి సూత్రధారి ఈయనే, సంతకాలు ఇవన్నీ జరిగింది, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వ్యాన్ పిక్ దాంట్లో ఉండి జైల్లో కూడా ఉన్న కొద్ది మందే, నిజానికి జగన్ కేసుల్లో ఉన్న మంత్రులు అందరూ వెళ్ళాలి, అలా వెళ్ళిన కొద్ది మందిలో ఈయన ఒకరు. కాబట్టి నేపథ్యం స్పష్టంగా ఉంది. ఆయన వైసీపీలో ఇంకా కొనసాగదలుచుకోలేదు, టీడీపీతో తన రాజకీయ భవిష్యత్తు ముడివేయదలుచుకున్నాడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండరనేది కూడా స్పష్టమవుతుంది. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఆపరేషన్ ఆకర్ష్ రాజ్యసభ నుంచే ఎందుకు స్టార్ట్ అయ్యింది అనేది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మా లేదు, పార్టీలోకి ఇంకా ఉంది, రావాలంటే నేను చెప్పాల్సింది ఉందా సార్? దీని మీద. ఓకే ఓకే సార్. ఇప్పుడు బీదా మస్తాన్ రావు విషయానికి వస్తే ఆయన 2019లో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆయనకు ఒక తేడా ఉంది. సార్ ఈయన కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ మంత్రి, వైసీపీలోకి వచ్చారు, జగన్తో వాళ్ళంతా కూడా కొనసాగారు. కాబట్టి ఈ నేపథ్యం ఇది. బీదా మస్తాన్ ఎందుకు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఒక మాట ఎక్కువ అన్నారా తక్కువ అన్నారా అనే దానికి పెద్ద చర్చ ఏం లేదు. రాజకీయ పార్టీలు నాయకులు పార్టీలు మారినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు అక్కడికంటే ఇక్కడ మా భవిష్యత్తు బాగుంటుందంటే ఇక్కడికి వస్తున్నారు. ఇందులో పెద్ద తీవ్రమైన లోతైన తర్జన భర్జనలకు ఏమీ అవకాశం లేదు. మస్తాన్ రావు ఇంకా పూర్తిగా తన మనోగతం ఏంటో ఇంకా చెప్పింది కూడా లేదు. గొల్ల బాబురావు ఇంకొక రాజ్య ఎంపీ, ఆయన కూడా మీడియాతో ఇంకా తేలలేదు అంటే ఆయన కూడా వే నేను దారిలోనే ఉన్నానని కూడా ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. మీరు అడిగిన దానికి రాజ్యసభతోనే ఎందుకంటే మొదటిది రాజ్యసభలో వైసీపీ ప్రభావం, వైసీపీ సీట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. రెండవది మాకు 11, 3, 14 ఉన్నాయి, మీకు కూడా 14 ఉన్నాయి అని ఇదివరకు వైసీపీ సవాల్ చేసి విజయసాయి రెడ్డి సవాల్ చేసిన పరిస్థితి. సో దాన్ని బలహీనం చేయడానికి ఇక్కడ ముందు తీయటం. ఇంకొకటేమో ఈ ఏమనాలి రిటర్న్ గిఫ్ట్ థియరీ ఒకటి ఉంది కదా, ఇది వరకు టీడీపీ ఖాళీ అయిపోయింది రాజ్యసభలో. కాబట్టి ఇక్కడ మళ్ళీ వైసీపీని కూడా అక్కడ ఖాళీ చేస్తే టీడీపీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనే ప్రక్రియ పూర్తి అవుతుంది అని. కంప్లీట్ జీరో అవుతుందా సార్? అవ్వదు అని చెప్పొచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి కానీ అలాగే ఇంకో సభ్యుడు మేడా రాజశేఖర రెడ్డి అనుకుంటా, మేడా రెడ్డి ఆయన ఒక ఆయన, వీళ్ళంతా వైవి సుబ్బారెడ్డి కూడా. వైవి సుబ్బారెడ్డి ఓకే, వైవి సుబ్బారెడ్డి అంటే ముగ్గురు. అయోధ్య రామిరెడ్డి ఒక విచిత్రమైన, ఈరోజు నేను ఈనాడులో ఒక కథనం చదివా. అందరూ ఖాళీ అవుతారు, రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు తెలుగుదేశంలోకి, వ్యాపార నేపథ్యం ఉన్నవాళ్ళు బీజేపీలోకి వెళ్తారు అని రాశారు చాలా స్పష్టంగా. ఎందుకు అలా వ్యాపార నేపథ్యం ఉన్నవాళ్ళు బీజేపీలోకి ఎందుకు వెళ్తారు? జాతీయ స్థాయిలో మనం చూస్తున్నాం కదా, అంబానీలు అదానీలు అందరితో వాళ్ళకున్న సంబంధాలు. కాబట్టి ఇక్కడ రాజకీయ ఆర్థిక అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుంది, ఇదేం ఆగకపోవచ్చు. 3, 4 అనేక కారణాల వల్ల గట్టిగా ముడేసుకున్న వాళ్ళు ఉంటున్నా కానీ ఎక్కువ భాగం మెజారిటీ ఆఫ్ ఎంపీస్ షిఫ్ట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది లోక్సభలో ఎందుకు జరగదు అంటే జరగడం కష్టం. ఎందుకంటే అవినాష్ రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వాళ్ళ నేపథ్యాలు, అలాగే గురుమూర్తి కూడా తిరుపతిలో ఆయన వచ్చిన పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు కొంచెం తేడా ఉంది కాబట్టి ఆ నేపథ్యాలు. అందువల్ల ఇదొక ప్రధాన రాజకీయ మార్పు అవుతుంది తప్ప రాజ్యసభ సభ్యులు మారినందువల్ల పార్టీ ఏదో కూలిపోవటమో లేకపోతే పతనం అయిపోవటమో జరుగుతుందని నేను అనుకోను. పార్టీగా వాళ్ళు ఏదో చేసే హడావుడి వాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, అది ముఖ్యమైన సవాల్గా వస్తుంది. ఎందుకంటే నాకు అమిత్ షా తెలుసు, వీళ్ళు తెలుసు, ఆయన ఎప్పుడు ఫోటోలు ట్వీట్లు పెడుతుంటారు కదా. మరి మళ్ళీ ఏమైనా కలిసి మాట్లాడొస్తారా? వీ హ్యావ్ టు వాచ్. రైట్ సార్. ఆయన స్ట్రాంగ్గా అయితే ఖండించలేదు. ఎవరు? విజయసాయి రెడ్డి. అంటే ఏమన్నారు? స్ట్రాంగ్ కాదని ఎట్లా అన్నారు? పార్టీలోనే ఉంటాను అని చెప్పి. ఓకే, కాదు, స్ట్రాంగ్ కాదంటానికి ఏమైనా ఆధారం ఉందా అన్న? లేదు సార్, పార్టీ మారము అని చెప్పి ఈ ఉదయం చెప్పి సాయంత్రానికి మారిపోయిన వాళ్ళు చాలా మందిని చూసాం మనం. నేను కాదంటలేదు రవిశంకర్, నేనేం కాదంటలేదు. విజయసాయి రెడ్డి మారడు, చాలా నేనేం చెప్పడం లేదు. కానీ ఆయన అన్న దాంట్లో దానికి ఏమైనా ఆధారం ఉందా, బలహీనత ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. ఓకే, చాలా లైటర్ వేలో ఆయన చెప్పారు నేను పార్టీ మారట్లేదు అని చెప్పి. అంతే చాలా అనుకుని ఉండొచ్చు. రెండవది ఆయన బంధాలు కూడా ఆయనకు ఉంటాయి కదా. ఆయన వాళ్ళ సిఏ వాళ్ళ కేసుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాటి అన్నిటితో సహా ఆయన తీసుకోవాలి కదా. బట్ ఆ సమస్య కూడా ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ఎంతమంది బీజేపీకి వెళ్తారు, ఎంతమంది టీడీపీకి వెళ్తారు, ఎంతమంది జనసేనకు వస్తారు చాలా క్లియర్ కదా. చాలా ప్రముఖ పత్రిక వాళ్ళని బలపరిచే పత్రిక చెప్తూ ఉంది. వ్యాపార సంబంధాలు ఉన్నవాళ్ళు బీజేపీలోకి వెళ్తారు, రాజకీయ సంబంధాలు ఉన్నవాళ్ళు టీడీపీలోకి వస్తారండి. వీళ్ళిద్దరికి అయిన తర్వాత ఒకరు ఏమన్నా మిగిలితే జనసేనకి వెళ్ళొచ్చు, కానీ జనసేనకి వెళ్ళే అవకాశం తక్కువగా. పిల్లి సుభాష్ చంద్రబోసు, ఆర్ కృష్ణయ్య జనసేనకు వస్తారు. వాళ్ళ రాజకీయ అది కూడా వీ హ్యావ్ టు వాచ్. ఎందుకంటే నేను చదివిన రిపోర్ట్లో జనసేన పేరే లేదు. సో వీళ్ళిద్దరి మధ్యలోనే విభజన చూపిస్తూ ఉంది వాళ్ళు. రైట్ సార్. అండ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. మా పార్టీలోనే చంద్రబాబు అంటే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల కంటే ముందు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలకు కొంచెం సంబంధం ఉంది.
చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఇవన్నీ వస్తున్న సమయంలోనే. ఆయన ఏం చెప్పారు, పోలవరం గురించి అవన్నీ కూడా చెప్తూ రెండో వైపున ఈ పదవులు పార్టీలోంచి వస్తారంటున్నారు కదా, ఏం జరుగుతుంది అనే ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ ఏం చెప్పారు అనేది ఒకసారి ఆయన మాటలోనే విందాం. బయట ఉంది, బయట ప్లేస్. వాయిస్ దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది ఎవరు వచ్చినా రాజీనామా చేసి రమ్మంటున్నాం. ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్. కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. చాలా ఆచితూచి మాట్లాడారు. కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి మాట్లాడారు సార్. ఇక్కడ స్టాండర్డ్స్ వాల్యూస్ అన్నారు. స్టాండర్డ్స్ వాల్యూస్ అనేది రాజ్యసభ సభ్యుల వరకు పరిమితం అవుతుందా, తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా? నేను ఇంతకుముందే మీకు చెప్పా కదా, రాజీనామా చేసి వచ్చిన తర్వాత ఆ విషయంలో ఎవరు వ్యాఖ్యానించడానికి కానీ అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. అది చాలా స్పష్టం. చంద్రబాబు నాయుడు ఆ జాగ్రత్త తీసుకొని మాట్లాడారు ఆచితూచి, అది నిజమే. కానీ తప్పకుండా ఒక ప్రశ్న ఉదయిస్తుంది కదా, 23 మంది శాసనసభ్యులను తీసుకొని మంత్రులను కూడా చేసినప్పుడు ఈ స్టాండర్డ్స్ వాల్యూస్ పాటించలేదే? ఉదాహరణకు ఎందుకు పాటించలేదంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బలమైన స్థానంలో ఉన్నారు. 160కి మించినటువంటి స్థానాలతో కూటమి చాలా బలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరినో తీసుకోవాల్సినటువంటి అగత్యం తెలుగుదేశం పార్టీకి పెద్దగా లేదు. అయినా కానీ తీసుకుంటామనే చెప్తున్నారు. తలుపులు మూసాము అని కాకుండా మేము తీసుకుంటాము, కాకపోతే వాళ్ళని పరిశీలించి మేము ఆచితూచి తీసుకుంటామని చెప్తారు. మంచిదే, స్టాండర్డ్స్ వాల్యూస్ పాటిస్తే అంతకంటే కూడా కావాల్సిందేం లేదు. గతంలో తెలుగుదేశం అంతమందిని తీసుకోవడం పట్ల ఆ పార్టీ వాళ్ళకు కూడా కొన్ని రకరకాల భిన్నాభిప్రాయాలు, సమస్యలు అవన్నీ కూడా వచ్చాయి. బహుశా అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అవసరం లేనిది ఎందుకు తగిలించుకోవాలని కూడా ఆయన ఈ మాట చెప్తుండొచ్చు. అలానే పూర్తిగా మేము ఎవరిని తీసుకోము, మాకు అవసరం లేదు అని కూడా అనలేదు. అది మీరు అది కూడా గుర్తించారు. అంటే మా తలుపులు తీసే ఉన్నాయి కానీ ఎవరికి తలుపు తీయాలి, ఎంత తీయాలి అది మేము చూసుకుంటాము అని. సో దీని కంటిన్యూషన్ మీరు బుచ్చే చౌదరి గారిని చూస్తారు. అదే సార్, బుచ్చే చౌదరి గారు చెప్తూ ఉన్నారు ఎవరికి కూడా ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరికి కిరీటాలు పెట్టరు, అండ్ ఇక్కడే బోల్డ్ పోటీ ఉంది, అర్హులైన వాళ్ళకి పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది, కొత్త వాళ్ళకి కిరీటాలు తగిలిస్తారని చెప్పి అనుకోవద్దు అంటూ కొత్తగా వద్దాము అని అనుకునే వాళ్ళకి ఒక హింట్ ఇచ్చేశారు సార్. ఉందా అది కూడా ఇస్తారా? వాయిస్ లేదు, జస్ట్ బుచ్చే చౌదరి వ్యాఖ్యలు కూడా నిజానికి ఇదే రోజు పెట్టడం. చంద్రబాబు నాయుడు నిన్న ఎందుకు మాట్లాడారు ఈ విషయం, మొదటిసారి తక్కువగా మాట్లాడతారు ఈ టాపిక్. నిన్న బయట వెంకటరమణ రావడం, దీని గురించి చాలా చర్చ జరుగుతున్నప్పుడు దాని గురించి ఆయన స్పృశించి ప్రస్తావించి ఇదిగో కొలబద్దలు ఉంటాయని చెప్పారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. పార్టీలో ఆశలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీడియా వాళ్ళు ఎవరో ఆశావహులు అనే పదం వాడితే ఆశావహులు కాదు, ఆశలు కాదు, అవి ఎక్స్పెక్టేషన్స్. అంటే మాకు పదవి వస్తుంది, మాకు రావాలి, నేను అర్హుడిని అని ఒక ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ రీత్యా మేము చాలా ఆలోచించాల్సి వస్తుంది అని చంద్రబాబు నాయుడు మాటల్లో చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో పదవులు కోసం ఒక ఒత్తిడి తీవ్రంగానే ఉంది అన్నటువంటి మెసేజ్ ఆయన చాలా బలంగా తన వ్యాఖ్యల ద్వారా ఆయన ఇస్తూ ఉన్నారు. ఇంకా రెండవది తీసుకునే వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. మూడవది కూటమిని అందరినీ సర్దుబాటు చేయాలి, గతంలో లాగా అంతా నేను ఒక్కనే కాదు అని. సో చాలా స్పష్టంగా ఈ పదవుల పంపకం అనేది ఒక సీరియస్ అంశంగా ఉంది అని అన్నప్పుడు బుచ్చే చౌదరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన పార్టీలో సీనియర్లకు విధేయులకు న్యాయం జరగడం అన్న అంశం మీద ఒక అంతర్గత పోరాటం చేసి చంద్రబాబు దాకా వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన ఈ సమయంలో దాన్ని చెప్పడం కూడా ఏంటంటే మా పార్టీలోనే చాలామంది ఉన్నారయ్యా, మీరందరూ వస్తే మీకేదో మేము కిరీటం పెట్టేటటువంటి అవకాశం లేదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పెద్దగా పదవులు రావనుకొని రండి, వచ్చిన తర్వాత మీ యోగ్యతలు వాటిని బట్టి ఏమైనా వస్తే వస్తాయి. మాలోనే చాలామందికి లేదు అని రవి, మాలోనే చాలామందికి లేదు ఇక్కడ అవకాశం అనేటటువంటి మెసేజ్ బుచ్చే చౌదరి స్పష్టంగా ఇస్తున్నారు. లేనప్పుడు మీరు ఎవరినో తెచ్చి కిరీటం పెడతామంటే ఇంకా మరి అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత ఆలోచన ధోరణిని
ఒక విధంగా అసంతృప్తిని కూడా ఏదో ఒక భాషలో బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేస్తున్నాడని మనం అనుకోవాలి. ఆయన ఈ రోజే ఎంచుకోవడానికి కూడా అంటే అక్కడ ఆయన ఎవరు బీదా మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ చేరుతున్న రోజే ఈయన ఈ మీడియా కాన్ఫరెన్స్ పిలిచి మాటలు చెప్పడం అంటే డెఫినెట్గా దాంట్లో ఒక సంకేతం ఉంది. ఉదాహరణకు సీనియర్ మోస్ట్గా ఆయనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. ఆ రోజు మాతో చర్చలు కూడా అన్నారు క్యాజువల్గా, ఆశించడం తప్పలేదు కదా అని, జరగలేదు. కాబట్టి ఇక్కడ రెండు వెర్షన్స్. బయట నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోవడం గురించి చంద్రబాబు చెప్తూ ఉంటే పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళ కొరతలు వాళ్ళని సర్దుబాటు చేయడం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయని చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు. సో దెర్ ఇస్ ఏ లింక్, ఒక లైనప్ ఈ వ్యాఖ్యల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇందులో ఇంకా జనసేనని తీసుకోలేదు. జనసేన వాళ్ళ ఆశలు, బీజేపీ వాళ్ళ ఆశలు, ఇప్పుడు బీజేపీ టీడీపీ వాళ్ళు చేర్చుకుని ఉంటే మీరు ఈరోజు ఎవరో డిస్కషన్ కూడా పెట్టారు సలసల అని. అంటే వలసలు తీసుకొని వీళ్ళందరూ వస్తుంటే మేమేమైపోతున్నాం. సో ఒక విధమైన ఒత్తిడి పెరుగుతుంది కూటమిలో, ఒత్తిడి పెరుగుతుంది అన్నదానికి బుచ్చయ్య చౌదరి మాటలు కూడా. బుచ్చయ్య చౌదరి బర్స్ట్ అయ్యారు కానీ మిగిలిన వాళ్ళు బర్స్ట్ అవ్వకుండా చెప్పాడు, ప్రశాంతంగా చెప్పాడు. కానీ బట్ ఆ మాటల మెసేజ్ సీరియస్, మెసేజ్ ఆయన క్లియర్ మెసేజే ఇచ్చారు తప్పకుండా. ఇంతమందిని ఇక్కడే లేకుండా ఉంటే మీరు అది కూడా చెప్పాడు, మాకు ఎవరు అవసరం లేదు, మాకు 164 మంది ఉన్నారు అనే మాట కూడా బుచ్చయ్య చౌదరి నోట్లో వచ్చింది. సో ఇట్ షోస్ ది ఇంటర్నల్ సిచ్యువేషన్, అంతర్గత పరిస్థితిని ఇది సూచిస్తూ ఉంది. అంటే రాజ్యసభలో టీడీపీకి నెంబర్ లేదు కాబట్టి, నెంబర్ చూపించుకోవడానికి ఎవరు లేరు కాబట్టి రాజ్యసభ నుంచి స్టార్ట్ చేశారని అనుకోవాలా, లేకపోతే ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు అలా కూడా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకు అంటే ఇంత 164 నెంబర్ అంటే అందుకే కదా చంద్రబాబు నాయుడు బ్రేక్ వేసినట్టు కూడా భావించాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరైనా రావాలంటే అంటే ఈ విషయంలో జగన్ను చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడని మనం చెప్పొచ్చు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అదొక నిజం. అంటే జగన్లో మిగతా 100 విమర్శలు, తప్పులు, ఏకపక్షం, నిరంకుశత్వం ఇవన్నీ ఉన్నప్పటికీ వేరే పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తేనే రావాలి అని ఒక ప్రిన్సిపల్ అయితే జగన్ పాటించాడు. ఎందుకు పాటించాడంటే వేరేవాడు నా దగ్గరికి వచ్చి నా దయతో గెలవాలి తప్ప ఇంకెక్కడో గెలిచిన వాడిని నేను తీసుకోనని. అందుకనే మీరు శిల్పా చక్రపాణి రెడ్డి లేకపోతే శిల్పా ఎవరు మోహన్ రెడ్డి వీళ్ళని తీసుకున్నప్పుడు కూడా ఆయన చాలా రాజీనామా చేస్తేనే నేను తీసుకుంటానని ఒక చంద్రబాబు నాయుడు కూడా మోరార్లెస్. అంటే ఇక్కడ ఇద్దరు ప్రధానమైన ప్రత్యర్థులు ఒకటే సూత్రానికి రావడం ఎందుకు కారణం ఒకటే. అప్పుడు ఆయనకు 150 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు ఈయనకు 160 స్థానాలు ఉన్నాయి. 150, 160 ఉన్నవాళ్ళు వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి స్పష్టంగా చంద్రబాబు దీనికి కట్టుబడి ఉంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీకి. ఈ 11 మందిలో ఎవరు మేము రాజీనామాలు చేస్తాము మాకు పదవులు అక్కర్లేదు అనేంత సిద్ధపడతారా? సిద్ధపడాలంటే వాళ్ళకి ఏదో పదవో ప్రయోజనమో చూపించాలి కదా వీళ్ళు. సో చంద్రబాబు నాయుడు దీనికి కొంచెం అక్కడ చిన్న బ్రేక్ అడ్డం వేశారనే మనం చెప్పాల్సి ఉంటుంది. అదే కనీసం ఆ ఎమ్మెల్యే పదవైనా ఉండాలి కదా సార్. అంతే కదా, అదే నేను చెప్తుంది. మీరు ఇస్తారో లేదో తెలీదు, ముందు హామీ ఇవ్వరు, ఇచ్చినా గెలుస్తానో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నారు హైదరాబాద్లో, ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన కాంగ్రెస్ వాస్తవంగా వైఎస్ హయాంలో టికెట్ రాలేదని కోపంతో తెలుగుదేశంలోకి వెళ్ళి గెలిచాడు. గెలిచి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయాడు. సో అలాంటి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళు కూడా ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా వీర విధేయుడై ఓడిపోయిన వాళ్ళలో ఆయన ముందు ఉంటాడు. 2 సార్లు ఓడిపోయాడు, మరి ఎందుకో తెలియదు మనకి. ఆయన అందుకే జగన్ ఏమో ఎమ్మెల్సీని చేశాడు. సో ఇక్కడ అన్నింటిలో రాజకీయమే ఉంటుంది రవిశంకర్. వీటన్నిటిలో రాజకీయాల్లో రాజకీయమే ఉంటుంది. అంతకు మించిన ఏదో మహత్తరమైన అంశాలు, నాటకీయమైన అంశాలు ఉంటాయి అనేది అదేమి ఉండదు. చంద్రబాబు అందుకనే నాకేమంత అవసరం లేదు, మీరు వస్తే రాజీనామా చేసి వస్తే మేము తీసుకుంటాం. ఇది యడ్యూరప్ప ఫార్ములా. యడ్యూరప్ప కర్ణాటకలో తనకు మెజారిటీ లేనప్పుడు వేరే పార్టీ వాళ్ళని చేసుకొని మంత్రులను చేసి రాజీనామా చేయించేవాడు. ఆ ఎన్నికల్లో గెలిచేవాళ్ళు. మధ్యప్రదేశ్లో కూడా చేశారు. ఇది బీజేపీ ఫార్ములా. ఇప్పుడు ఇంతకుముందు జగన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారని మనం అనుకోవాలి. రైట్ సార్. కూటమిలో 3 పార్టీలు అంటే కూటమిగా ఉన్నా కూడా ప్రతి పార్టీ కూడా ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది సార్. జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో మొన్నటి వరకు మెంబర్షిప్ కూడా వాళ్ళు చేశారు చాలా అగ్రెసివ్గా, యంగ్ పార్టీ కదా. అండ్ బీజేపీ కూడా వాళ్ళు కార్యవర్గ సమావేశాలు ఏర్పరచుకుంటూ ఉన్నారు, పార్టీని బలపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీడీపీ ఆల్రెడీ పెద్ద బీజేపీ నిజానికి కొంచెం అసంతృప్తిగా ఉంది. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మనం ఎందుకో కొంచెం మెత్తగా ఉంటాం. అందుకనే మీరు ఆశ్చర్యకరంగా ఈ పరంపరలోనే చెప్తా, గంగిరెడ్డి అనే తిరుపతిలో
ఈ ఎర్రచందనం కేసులు వీటన్నిటిలో ఆరోపణలకు గురైన వ్యక్తి జగన్కు సన్నిహితుడని ఆయన పురంధేశ్వరి గారిని కలుసుకున్నారు, బీజేపీ నాయకులను కలుసుకున్నారు, బీజేపీలో చేరతారని వార్తలు. ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకుంటామని కొంతమంది అభ్యంతరాలు. సో బీజేపీ కూడా ఇట్స్ ఓన్ డోస్ ఆఫ్ మైగ్రేషన్స్, వలసల కోసం వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఢిల్లీలో ఎక్కువ పనిచేస్తుంది ఇది. మోపిదేవి వెంకటరామన్ ఒక మాట అన్నారు, ఢిల్లీలో రాజ్యసభలో ఉండి పైరవీలు చేసుకోవడానికి నాకు అంత ఆసక్తి లేదని. అంటే అక్కడ ప్రధానంగా అవి జరుగుతూ ఉంటాయి అన్నది సారాంశం. సార్ మై పాయింట్ ఈస్, అంటే ఏ పార్టీ ఆ పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తే అది టీడీపీకి ప్లస్ అవుతుంది, కానీ అంతే కదా, కూటమికి ప్లస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం టీడీపీకి ప్లస్ అవుతుంది. జనసేనకి బీజేపీకి ప్లస్ కాకపోగా అది మైనస్ అవుతుందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో అది ఇబ్బంది. మీరు ఇక్కడ మీకు విషయం గుర్తు చేయాలి, చాలా విషయాలకు సమాధానాలు వాస్తవాల్లోనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు పొత్తు కుదిరిన తర్వాత ఒక ముఖ్యమైన మాట చెప్పారు. ఏమనంటే వేరే వాళ్ళని పార్టీలో చేర్చుకునేటప్పుడు కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, వస్తున్నారని చేర్చుకోకూడదు అన్నారు. ఆ పాయింట్ అన్నారా సార్? అన్నారు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారో చూసుకుని ఈ ముగ్గురు చేయాలి అని. అంటే ఆయన ఆ మాట అన్నది టీడీపీ కోసం కాదు, జనసేన కోసం. అనేక మంది జనసేనలోనూ బీజేపీలోనూ చేరి ఇక్కడ ప్రభావం పట్టు పెంచుకోవాలని చూస్తారని చంద్రబాబుకు తెలుసు. సో నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. మీరు మా మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మా ఆగర్భ శత్రువులు ఆ పార్టీలో చేరితే అప్పుడు మేము ఏం చేయాలి? మీరు ఒకరు చూశారు కదా, కూటమి ఎన్నికల సమయంలో చాలామంది బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకోవడము, లేకపోతే దీంట్లో వీళ్ళు వెళ్ళి జనసేనలో తెచ్చుకోవడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళారు చాలా. టీడీపీ నుంచి అనపర్తి టికెట్ ఆశించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. ఇంకా అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. అట్లా ఇలా జరుగుతుందేమో అనే భయం జనసేనకు కూడా ఉంది. జనసేన అలా చేస్తుందేమో అనే ఒక సంకోచం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. అందుకనే ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఇంకోటి సార్, రీసెంట్గా అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు, అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ ప్రజాదరణ పొందలేదు, ఇది చారిత్రక సత్యము అని చెప్పి. దీనిలో వాస్తవం కూడా ఉంది సార్. 2014 నుంచి 19 మధ్య కాలంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన 23 మంది, దానిలో 4 మంత్రులు కూడా అయ్యారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఓడిపోయారు సార్. అవును, కరెక్ట్గా సార్. అవును. అలాగే ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య కాలంలో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓడిపోయారు. నిజంగా చెప్పాలంటే ఇది వాస్తవమే, అంబటి రాంబాబు చెప్పింది. కాకపోతే ఇప్పుడు చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు చేర్చుకున్నారు కదా వీళ్ళు కూడా బాగానే. ఇప్పుడు ఉదాహరణకు 4 వంశీ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి వంశీ వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి అంటే చాలా వివాదాలకు కారణమయ్యారు. కొంచెం ముందు కొడాలని ఆయన కూడా టీడీపీ ఎలిమెంటే కదా, ప్రోడక్టే కదా బేసిక్గా. కాబట్టి ప్రజలు ఏంటంటే ఒక విధానానికి ఒక పార్టీకి కట్టుబడి ఉంటే మంచిది అనేదాన్ని బాలచందర్ చాలా రోజుల కిందట తన్నీర్ తన్నీర్ అని ఒక సినిమా తీశారు కే బాలచందర్. పార్టీ మారిస్తే ఆయన ఆడి భార్య తీవ్రంగా నిరసన తెలుపుతుంది అనమాట, ఆ సినిమా థీమ్ అది. అలాగే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కాబట్టి పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏ టికెట్ మీద ఎన్నికయ్యావో ఆ పార్టీకి కట్టుబడి ఉండాలనే ప్రజలు కోరుకుంటారు. అబ్బా కాదనుకుంటే మీరు దర్జాగా రాజీనామా చేసి వెళ్ళి పోటీ చేయండి అని. 23 మంది ఓడిపోవడం నిజంగా ఏం చిన్న సంకేతం కాదు కదా. అది మంత్రులుగా కూడా పోటీ చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారనుకోండి కొంతమంది, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు. ఇదంతా ఒక రాజకీయం. కాకపోతే అంబటి రాంబాబు ఇప్పుడు చెప్పడం చూస్తే ఎలా ఉంటుందంటే వాడు పార్టీ వాళ్ళని కాపాడుకోవడానికి, అలాగే వెళ్ళే వాళ్ళను చూసి కొంత కష్టం కలుగుతుందేమో అని కూడా అనిపిస్తుంది. మనం బాగా చూసాం కదండి, ముద్రగడ పద్మనాభంతో సహా జగన్ చివరి 2 నెలల కాలంలో ఎవరు వస్తే వాళ్ళకి కండువా కప్పారు. అనేక చోట్ల టికెట్లు కూడా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు చెప్తే ఉపయోగం ఉంది. మరి ఎందుకు నిలబెట్టారు అయితే అంబటి రాంబాబు గారు? దానికి జవాబు చెప్పాలిగా. ఓడిపోతారు అనుకుంటే వైసీపీలో చాలామంది ఇప్పుడు బీదా మస్తాన్ రావు 2019లో తెలుగుదేశం నుంచే కదా వీళ్ళ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన మాతృ సంస్థకి వెళ్తానని చెప్పే ఒక అవకాశం ఉంది ఆయనకు. కాబట్టి నేను అదే చెప్తుంది, అంబటి రాంబాబు అయినా లేకపోతే అటువైపున ఇంకొక నాయకుడు మాట్లాడినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆ సమయంలో దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. అంతకంటే ఇంకేం లేదు. అవసరాలు అవకాశాలు అంతే, అవసరాలు అవకాశాలు అగత్యాలు. ట్వీట్ చేసిన జగన్ వారించిన వెళ్ళేవాళ్ళు వెళ్ళక చంద్రబాబు చెప్పిన యాడ్ చేయదు కూడా. చంద్రబాబు విలువలు స్టాండర్డ్స్ పాటించ చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ధైర్యంగా చెప్పొచ్చు, పెద్ద నాయకుడు
నాలుగోసారి ముఖ్యమంత్రి, గతసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మేము తీసుకున్నాము, ఇప్పుడైతే అలా చేయదలుచుకోలేదని చెప్తే ఇంకా నిండుదనం వస్తుంది. మీ తప్పేం కాదు అది. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అని మంచి పని ఆలస్యంగా చేస్తే మటుకు తప్పేముంది. కాబట్టి ఈ విషయంలో జగన్ చంద్రబాబు ఒకే వైఖరి తీసుకున్నందుకు మనం అభినందించాలి. రైట్ సార్, చూద్దాం సార్ మరి ఇంకెంతమంది పార్టీ వీడతారో వైసీపీని, ఏ పార్టీల్లో చేరతారో. పెద్ద ఎక్కువ మంది లేరు కదా రవిశంకర్, మీరు ఉన్నదే 11 మంది. ఎమ్మెల్సీలు కొంతమంది, ఎమ్మెల్సీలో మీరు పోతుల సునీత ఆమె కూడా రాజీనామా చేసి మారారు. ఇంతకీ పోతుల సునీతకి ఫస్ట్ అవకాశం ఇచ్చింది చంద్రబాబే ఎమ్మెల్సీగా అవకాశం అంతే కదా. ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్సీ పదవితోనే టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేసారు. తర్వాత వైసీపీలో మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు పదవికి రిజైన్ చేశారు, ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారట. కానీ గౌతు శిరీష చాలా అపోజ్ చేస్తున్నారు సార్. ఓకే, గౌతు శిరీష అవి ఉంటాయండి. ఇప్పుడు స్థానికంగా నాయకులు వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కూడా. మోపిదేవి వెంకటరమణను మీడియా మిత్రులు ఉదయం అడుగుతున్నారు, మీరు స్థానిక స్థాయిలో వెళ్ళి పనిచేస్తూ ఉంటున్నారు, స్థానికంగా ఉండే నాయకులు అంత అనుకూలంగా ఉండరు కదా మీకు అంటే, అవన్నీ మేము సర్దుబాటు చేసుకుంటాము అది ఇది అంటున్నారు. ఇవన్నీ రాజకీయాల్లో పార్ట్ ఆఫ్ ది గేమ్ కింద తీసుకోవాలి. టీడీపీ కార్యకర్తలే కలిసిపోయి కూటమిని, మీరు ఓడిపోయిన వాళ్ళని వీడిపోవడం పెద్ద ఆశ్చర్యం లేదు. అది రాజకీయాల్లో సూత్రం. అదే సార్. యా, ఇక నెక్స్ట్ చూద్దాం సార్ ఏమవుతుంది అనేది. ఇదే అదే వన్ వే ట్రాఫిక్ అంటే బయటికే ఇంకా. అదే సార్, అంటే ఎంతవరకు అది అవ్వచ్చు. దట్ ఇస్ ట్రూ. తలుపులే అదే చంద్రబాబు ప్రిన్సిపల్లో రాజ్యసభలో 3 తప్ప మిగిలిన వాళ్ళందరూ ఖాళీ అవుతారు. తప్ప అందరినీ ఖాళీ చేస్తారు. 8 ఐ మీన్ ఇలా అనకూడదేమో, 4 బీజేపీకి, 4 అది డివిజన్, 4 అంటే 3-4. అదే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి, చూడాలండి, క్లారిటీ వచ్చేస్తుంది 1-2 డేస్లో. అండ్ అది రాజ్యసభకి పరిమితం అవుతుందా లేకపోతే ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా దాకా వెళ్తుందా అనేది కూడా మనం చూడాలి. అంటే రాజ్యసభలో రాజీనామాలు చేస్తున్నారు మీరు, అది నేను చెప్తుంది ఇందాటి నుంచి. మనుషుల గురించి నేను చెప్పట్లేదు. వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వస్తున్నారు. అక్కడ రాజ్యసభలో వాళ్ళ సీట్లు అష్యూర్డ్. అదే అసెంబ్లీకి లోక్సభకు వస్తే అష్యూర్డ్ కాదు, ప్రజలు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసేది టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు. సో అది ఎమ్మెల్సీలకు రాజ్యసభ సభ్యులకు మీరు చెప్పే ఫార్ములా వర్తిస్తుంది. మీరు కేశవరావు స్థానంలో ఇక్కడ అభిషేక్ మను సింఘ్విని పంపినట్టే. సో రియాలిటీ ఈజ్ వెరీ క్లియర్. చూద్దాం సార్ ఏమవుతుంది. అండ్